జాలరి అత్యాశ. అది చిలకలిదీవి అనే చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరుకి ఆనుకుని ఒక పెద్ద సముద్రం ఉండేది. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఆ సముద్రంలో వేటకు వెళ్లి పట్టుకున్న చేపలను అమ్ముకుని వచ్చిన దాంతోనే జీవించేవాళ్లం. అదే ఊర్లో ఉంటున్న సుబ్బడు, అతని భార్య అప్పలమ్మ కూడా సముద్రంలో చేపలను పట్టుకుని జీవించేవాళ్లం. సుబ్బుడు వేటకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్తను చూసి, ఏటయ్యా, ఏటైనాది, ఈరోజు చాలా పొద్దుపోయింది. ఎన్నిసార్లు వల వేసినా ఒక్క మంచి చేప కూడా తిక్కలేదు. ఏం చేస్తాంలే అయ్యా, ఎంతైనా ఆ సముద్రమ్మ తల్లి కరుణించకపోతే మనమైనా ఏటి చేద్దాము? అలా అనుకుంటే కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఏం చేద్దామయ్యా, దొరకకపోతే మనమేమైనా ఏటి చేద్దాం? దొరికేదాకా ఎతుక్కోవాలా. ఇంతకు ముందు వచ్చేటప్పుడు కూడా వల వేశాను. అప్పుడు వల చాలా బరువుగా అనిపించింది. ఏమై ఉంటుందా అని పైకి లాగి చూశాను. తీరా చూస్తే అందులో ఒక పెద్ద తాబేలు ఉంది. మరి ఆ తాబేలునైనా తీసుకొచ్చావా? దానిని సంతలో అమ్మితే ఎంతో కొంత డబ్బులొచ్చేవి. తీసుకువద్దాము అని అనుకున్నాను. కానీ ఇది వాటికి గుడ్లు పెట్టే కాలం. అందుకే అది గుడ్లు పెట్టడానికే బయటకు వచ్చింది. అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు అవి గుడ్లు పెట్టే కాలం. అందుకే ఆ తాబేలుని మరలా సముద్రంలోనికి వదిలేశాను. సరే అయ్యా, నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కొనిరా. సూరయ్య భార్య కొంచెం అన్నం పంపించింది, అది తిని పడుకుందాం. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు సుబ్బడు వేట కోసం మరలా సముద్రానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ స్నేహితుడు గంగయ్య సుబ్బడి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన సుబ్బణ్ణి చూసి గంగయ్య, ఈరోజేంటి ఇంత ఆలస్యంగా వచ్చావు అన్నాడు. నిన్న వేట చిక్కలేదు, ఈరోజు కూడా వేటకు లేదని ఆలస్యంగా వచ్చాను. సముద్రం మీద ఏటకు పోలేదు. నిన్న నా పడవకి కళ్ళం పడింది, అది బాగు చేయించడానికి వెళ్ళాలి. సరే అయితే ఈరోజు నా బోటులో పోదాము. దొరికిన దాంట్లో ఇద్దరం చెరు సగం తీసుకుందాం. సరేరా సుబ్బయ్య, నువ్వు చెప్పినట్లుగానే చేద్దాము. అనుకున్న ప్రకారం ఇద్దరూ కలిసి సముద్రం మీద యాటకుపోయారు. ఆ రోజు వేట బాగా దొరికింది. అనుకున్న మాట ప్రకారం ఈ రోజు వేటలో చాలా చేపలు దొరికాయి. అనుకున్న మాట ప్రకారం చెరో సగం పంచుకుందాం. అనుకున్న మాట ప్రకారం నా వాటా నాకు ఇవ్వు, నేను అమ్మటానికి పట్నం పోతాను. నేను కూడా నీతో పాటు వస్తాను, ఇద్దరం కలిసి అమ్ముకుని వద్దాము. ఇద్దరూ కలిసి పట్నం బయలుదేరి వెళ్లారు. ఇంటి దగ్గర సుబ్బడి కోసం అతని భార్య అప్పలమ్మ ఎదురుచూస్తూ ఉంది. అప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంకా సుబ్బడు రాలేదు. ఈరోజు కూడా ఏటా సిక్కినట్టు లేదు. అందుకే అయినా ఇంకా రాలేదు, లేకపోతే ఎప్పుడో వచ్చుండేవాడు. బయటనుంచి లోపలికి వచ్చాడు సుబ్బడు. ఇంటికి వచ్చిన భర్తని చూసి అప్పలమ్మ, ఏంటి మామా, ఈరోజు కూడా ఏట చిక్కలేదా? చాలా ఆలస్యంగా వచ్చావు. ఏట బాగానే చిక్కింది, కానీ దాన్ని అమ్ముకు రావడం కోసం పట్నం వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఇంత సమయం పట్టింది. అయితే ఈరోజు మంచిగా చేపలు దొరికాయా? అవును, ఈరోజు చాలా బాగా జరిగింది. నేను గంగయ్య కలిసి నా పడవలోని చేపల వేటకు వెళ్ళాము. దొరికిన దాంట్లో ఇద్దరం చెరు సగం పంచుకున్నాం. ఇప్పుడు ఆ దొంగ చచ్చినోడెందుకొచ్చాడు? నీకెన్నిసార్లు చెప్పాను వాడితో సావాసం మానేయమని. నేను ఏటకు వెళ్ళేటప్పుడు వాడు ఒడ్డు మీద నిలుచుని ఉన్నాడు. ఏమైందిరా ఇక్కడ ఉన్నావు అంటే, బోటు పాడైపోయింది, అందుకే వేటకు పోలేదు అన్నాడు. ఎలాగూ నాకు ఆకలి విలువ తెలుసు కాబట్టి వాడి పెళ్ళాం పిల్లలు ఎక్కడ పస్తులు ఉంటారు అని నాతో పాటు ఈసుకుపోయాను. ఆడికి సహాయం చేశామన్న విశ్వాసం కూడా అస్సలుండదు. తెన్నింటి వాసాలు లెక్కబెట్టి దొంగమొహం వాడు. వాడంటే దొంగ కావచ్చు, కానీ వాడి పిల్లలు ఏం చేశారు? వాడు తప్పు చేశాడు అని వాడి పిల్లల్ని పస్తులు ఉంచలేము కదా. అందుకని మనకొచ్చిన ఆటలో సగం వాడికిచ్చి వచ్చారా? అది కూడా మీరే తీసుకొనుంటే ఇంకా డబ్బులు ఎక్కువ వచ్చేవి కదా. అయిపోయిందా? నీ గురించి ఇప్పుడెందుకు? నాకు బాగా ఆకలి ఉంది. భోజనం పెడతావా పెట్టవా? సరే, కాళ్ళు చేతులు కడుక్కొనిరా, నీకు భోజనం పెడతాను. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు మరలా సుబ్బడు ఏటకు వెళ్లేసరికి అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్నాడు గంగయ్య. అక్కడ ఉన్నటువంటి గంగయ్యని చూసి సుబ్బడు, ఏంటి గంగయ్య, ఇంకా ఏటకు పోలేదా?
ఇంకా నా పడవ బాగు చేయలేదు. అయితే ఈరోజు కూడా ఏటకి నా పడవలోనే పోదామంటావా? అవును సుబ్బయ్య, ఈరోజు కూడా ఈ ఏటకి నీ పడవలోనే నేను వస్తాను. దొరికిన దాంట్లో సగం పంచుకుందాం. సరే అయితే, ఇంకా చేసేది ఏముంది? పద, అయితే వేటకు పోదాం. అలా రోజూ ఇద్దరూ కలిసి యాటకు బయలుదేరి వెళ్ళేవాళ్లు. దొరికిన దాంట్లో ఇద్దరూ సగసగం పంచుకుని దానిని పట్నంలో అమ్ముకుని వచ్చిన డబ్బులతోనే జీవితాన్ని జీవించేవాళ్లం. ఒకరోజు సుబ్బయ్య కోసం గంగయ్య సముద్రం దగ్గర ఎదురుచూస్తూ ఉన్నాడు. గంగయ్య మనసులో, సుబ్బయ్యని అడ్డం తప్పించి ఈ పడవను నా సొంతం చేసుకుంటే వాడికి వాటా ఇచ్చే పని ఉండదు. దొరికిన ఈ ఆట కూడా అంతా నేనే అమ్ముకుంటే మొత్తం డబ్బులు నాకే చెందుతాయి కదా. సరే అయితే ఈరోజు వేటకు వెళ్ళినప్పుడు నేను వాడిని సముద్రంలో సమాధి చేసేస్తాను. ఏం జరగబోతోందో తెలియనటువంటి సుబ్బడు యాట కోసం సముద్రం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ గంగయ్య తన పథకంతో సిద్ధంగా ఉన్నాడు. అవేమీ తెలియనటువంటి సుబ్బడు యథావిధిగా గంగయ్యతో కలిసి సముద్రంలో వేటకు బయలుదేరి సముద్రం మధ్యలోకి చేరుకున్నాడు. ఏంటి సుబ్బయ్య, ఏదో ఆలోచిస్తున్నావు? ఇంకా ఆలస్యం ఎందుకు? వల విసురు. ఈరోజు ఎందుకో మనసు ఏదోలా ఉంది. మనసు బాగోలేదని కూర్చుంటే కడుపుకి ఆకలి తీరదు కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ కీడు శంకిస్తోంది. కీడు లేదు పాడు లేదు. వల వేస్తే దొరికిన చేపల్లో చెరుసగం పంచుకొని పట్నంలో అమ్మితే వచ్చేటప్పుడు డబ్బులు ఆ మనసు చెప్పింది వింటే వస్తాయా? నువ్వు చెప్పింది నిజమే. ఇద్దరూ తమ తమ వలలను సముద్రంలో వేసి చేపలను పట్టి బోటులో వేశారు. అప్పటికి చాలా పొద్దుపోయింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్నటువంటి గంగయ్య అక్కడే ఉన్నటువంటి దొడ్డుకర్ర తీసుకుని సుబ్బడు తలమీద కొట్టి సముద్రంలోకి నెట్టేశాడు. అమ్మా, ఎలాగైతేనే ఈ సుబ్బడిని వదిలించుకున్నాను. ఇక ఈ పడవ నాదే. ఈ పడవలో దొరికిన ఈ ఆట నాకే చెందుతుంది. ఇంకా నేను ఎవ్వరికీ దీన్ని పంచవలసిన పని లేదు అని అనుకుంటూ గంగయ్య ఆ బోటుతో ఒడ్డుకు చేరుకున్నాడు. ఏమీ ఎరగనట్లు దొరికిన వేట తీసుకుని పట్నం వెళ్ళిపోయాడు. అక్కడ భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో అప్పలమ్మ చాలా కంగారు పడుతుంది. ఇక చేసేది లేక గంగయ్య ఇంటికి చేరుకుంది అప్పలమ్మ. ఇంటికి వచ్చిన అప్పలమ్మని చూసి గంగయ్య, ఏంటి ఇలా వచ్చావు? మా ఆయన ఇంకా రాలేదు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంకా రాకపోవడం ఏంటి? ఎప్పుడో బయలుదేరాడు కదా. అదే నాకు తెలీదు. ఏం జరుగుంటుందో మిమ్మల్ని కనుక్కుని వెళ్దామని వచ్చాను. ఈ రోజు వాడు నాతో పాటు సరుకుని అమ్మటానికి పట్నం రాలేదు. ఏదో పని ఉంది, నేను తర్వాత వెళతాను అని చెప్పాడు. అమ్మితే ఇద్దరూ పట్నం వెళ్తారు కాని అలా చెప్పపెట్టకుండా మా ఆయన ఎక్కడికి వెళ్ళడు. వీడే నా భర్తను ఏదో చేసుంటాడు. ఒకసారి నువ్వు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి చూడు, అక్కడే ఏమైనా ఉన్నాడేమో. ఆయన ఇంకా అక్కడే ఎందుకుంటాడు? ఎందుకంటే పొద్దున వేటకు వచ్చినప్పుడు కూడా మనసు బాగోలేదని చెప్పాడు. నేను సరుకుని అమ్మటానికి పట్నం వెళ్ళేటప్పుడు కూడా దిగులుగానే ఉన్నాడు. ఇంకా నేను పొద్దుపోతుంది కదా, ఆలస్యం అయితే సరుకు పాడైపోతుందని నేను వెళ్ళిపోయాను. సరే అయితే నేను సముద్రం దగ్గరకు పోయి చూస్తాను. అక్కడ ఏమైనా ఆయనున్నాడేమో. సరే, చీకటిగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళు. అప్పలమ్మ సముద్రం దగ్గరకు చేరుకునేసరికి అక్కడ తనకి తన భర్త కనిపించాడు. తన భర్త దగ్గరకు వెళ్లి అప్పలమ్మ, ఏంటి మామా, ఇంత పొద్దుపోయినా ఇంటికి రాకుండా ఇక్కడే కూర్చున్నావు? నువ్వు చెప్పింది నిజమే. పాముకి పాలు పోసి పెంచినట్లు మంచివాడు అని ఆ గంగయ్యను నేను చేరతీశాను. కానీ చివరికి వాడు నన్ను చంపాలి అని ప్రయత్నించాడు. అసలేం జరిగిందో నాకు పూర్తిగా వివరించు. ఏం జరిగిందో తెలియదు. సముద్రంలో నుంచి ఒడ్డుకు వచ్చే సమయంలో గంగయ్య అక్కడే ఉన్నటువంటి దొడ్డు కర్ర తీసుకుని నా నెత్తి మీద కొట్టాడు. ఆ తర్వాత నేను స్పృహ తప్పి పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఒడ్డు మీద ఉన్నాను. ఆ మాట విన్నటువంటి అప్పలమ్మ, దేవుడు సల్లంగా చూడబట్టి ఏమీ కాలేదు, క్షేమంగా ఇంటికొచ్చావు. నన్ను క్షేమంగా తీసుకుని వచ్చింది ఆ రోజు నేను కాపాడినటువంటి ఆ తాబేలు. వాడు నెత్తి మీద కొట్టేసరికి నీకు మతిగాని పోయిందా ఏంటి? తాబేలేంటి నిన్ను కాపాడ్డమేంటి? ఇదిగో చూడు, నాకు ఆ తాబేలు బంగారు నాణాన్ని కూడా తీసుకుని వచ్చి ఇచ్చింది. సరే, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, ఇంటికి పోదాం పద. ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు గడిచిపోయింది.
మరుసటి రోజు ఉదయం యథావిధిగా సుబ్బడు యాటకు బయలుదేరి సముద్రం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ గంగయ్య ఉన్నాడు. అక్కడికి వచ్చిన సుబ్బయ్యని చూసి కాళ్ళూ చేతులు వణికిపోయాయి. ఏమీ తెలియనట్లు గంగయ్య, నిన్న ఏం జరిగింది? ఉన్నట్టుండి స్పృహ తప్పి సముద్రంలో పడిపోయావు. నిన్ను కాపాడడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ నువ్వు సముద్రంలో మునిగిపోయావు. నేను ఈ రోజు నుంచి ఆటకు రావడం లేదు. నా పడవని కూడా నువ్వే వాడుకో. మరి ఆటకు రాకపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? నేను కొత్త పడవ కొనుక్కుంటున్నాను. ఇంకా చిన్న పడవతో నాకు పని లేదు. సరే అయితే, నాకు వేటకు ఏలవుతుంది. నేను బయలుదేరి వెళ్తాను అని గంగయ్య బయలుదేరి వెళ్ళిపోయాడు. గంగయ్య వెళ్ళిపోయిన కాసేపటికి సముద్రంలో నుంచి తాబేలు బయటకొచ్చి తన నోటితో ఒక బంగారు కాసు తీసుకువచ్చి సుబ్బయ్యకిచ్చింది. తాబేలు ఇచ్చిన బంగారు కాసు తీసుకుని సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తని చూసి అప్పలమ్మ, ఏంటి మామా, ఈరోజు పెందలాడి వచ్చావు? ఇంకా యాటకపోలేదా? ఇంకా మనకి ఆటకు వెళ్ళవలసిన పని లేదు. యాటకు పోకపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తావు? ఎందుకంటే ఇక మనల్ని ఆ తాబేలు పోషిస్తుంది. ఏం చెప్తున్నావు? నాకు అర్థం కావడం లేదు. భర్త తన దగ్గర ఉన్నటువంటి బంగారు నాణాన్ని భార్యకు చూపించి, ఇక రోజు మనకు ఆ తాబేలు ఒక బంగారు నాణాన్నిస్తుంది, దాంతో మనం సుఖంగా జీవించవచ్చు అంటాడు. అయితే ఇక మనం ఈ చిన్న పూరి గుడిసెలో నుంచి పెద్ద ఇంటిని కట్టుకోవచ్చు. అంతేకాకుండా మనం కొత్త పడవలను కొని వాటిని అద్దెకు ఇస్తే ఇంకా మనకి డబ్బులు వస్తాయి. తన భర్త తీసుకువచ్చినటువంటి బంగారాన్ని, వచ్చిన డబ్బులతో ఇంట్లోకి సరుకులు అన్నీ తీసుకొచ్చేది భార్య. అలా కష్టపడకుండా భర్త తీసుకువచ్చినటువంటి బంగారు కాసు అమ్మి మెల్లిగా వారు ఆస్తులను కూడబెట్టారు. వాళ్ల అభివృద్ధిని చూసినటువంటి గంగయ్యతో గంగయ్య భార్య, చూడు, ఆ అప్పలమ్మ అతని భార్య తీసుకొచ్చినటువంటి సొమ్ముతో ఎంత సంతోషంగా జీవిస్తున్నారో. నువ్వు ఉన్నావు, పైసా సంపాదించడం చేతగాదు. నేను సముద్రంలో ఏటకపోతున్నాను. దొరికిన చేపలను తీసుకొని పట్నంలో అమ్మి డబ్బులు అన్నీ తీసుకొచ్చి నీకే ఇస్తున్నాను కదా. నేనేమైనా నీకు ఇవ్వకుండా దాచుకుంటున్నానా ఏంటి? ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని స్థితి నుంచి ఈరోజు పడవలు కొని వాటిని వేరే వాళ్లకి బాడుగకిచ్చి బాగా సంపాదిస్తున్నారు. నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు అసలు వాడు ఏటకు కూడా రావడం లేదు. శుభ్రంగా ఇంట్లోనే కూర్చొని డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు నాకు అస్సలు అర్థం కావడం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు కూడా పట్టుబట్టలు కట్టుకోవాలనుందే. నువ్వు కూడా సుబ్బుళ్లాగా దర్జాగా ఉండాలనుందే. నేను అలా ఉండాలి అంటే నువ్వు నేను చెప్పింది చేస్తే సరిపోతుంది. ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. నువ్వు ఆ అప్పలమ్మ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్లకు ఇంత సంపాదన ఎలా వస్తుంది అనేది కనుక్కో. ఒకవేళ అది గనక కుదరకపోతే వాళ్ళ అదృష్టానికి కారణమైన కనుక్కునిరా. సరే, నేను ఏదో ఒకటి తేల్చుకొని వస్తాను. గంగయ్య భార్య బయలుదేరి అప్పలమ్మ ఇంటికి చేరుకుని, వదినా, ఏం చేస్తున్నావు? ఈ మధ్య అసలు పలకరింపే కరువయింది. ఏముందొదినా, చూస్తూనే ఉన్నావు కదా, ఇంట్లో ఇంతమంది పనివాళ్లనుంచుకొని నా పని కూడా నేనే చేసుకోవాల్సి వస్తోంది. ఎంతైనా అదృష్టవంతురాలివి. మా అన్నయ్యని చేసుకున్న తర్వాత అదృష్టం తేనె తొట్ట పట్టినట్టు పట్టుకుంది. తేనె తొట్ట కాదు వదినా, తాబేలు పట్టుకుందే. ఏం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఒకరోజు ఆయనకి వాళ్ళలో తాబేలు పడింది. ఆ తాబేలుని మా ఆయన ఏమీ చేయకుండా వదిలేశాడు. అందుకు కృతజ్ఞతగా ఆ తాబేలు సముద్రంలో నుంచి రోజుకు ఒక బంగారు కాసును తీసుకొచ్చి మా ఆయనకిస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఇంత బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చిందంటే సముద్రంలో ఇంకా ఎంత బంగారం ఉందో ఏమో కదా. అవును వదినా, నువ్వు చెప్తూ ఉంటే అదే నిజమనిపిస్తోంది. అంత బంగారాన్ని నీ భర్తను ఒక్కసారి తెమ్మని చెప్తే నువ్వు పిల్లలు తిన్నా తరగనంత ఆస్తి నీ సొంతం అవుతుంది కదా. సరే వదినా, వచ్చిన తర్వాత ఎలాగైనా సరే ఆ సముద్రంలో ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీసుకుని రమ్మని చెప్తాను. సరే వదినా, ఆయన భోజనానికొచ్చే సమయం అయింది. నేనింక బయలుదేరెళ్తాను. గంగయ్య భార్య వెళ్ళిపోయిన తర్వాత అప్పలమ్మ రంగయ్య భార్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంది. కాసేపటికి భర్త ఇంటికి చేరుకున్నాడు. భర్త ఇంటికి వచ్చినా సరే స్పృహ లేకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చు. ఏమైంది నీకు?
ఇంటికి వచ్చినా కానీ పట్టించుకోలేనంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఈ తాబేలు రోజూ ఒక్కొక్క బంగారు నాణాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. అవును, ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ తాబేలు ఇన్ని రోజులు ఇంత బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చిందంటే సముద్రంలో ఇంకా ఎంత బంగారం ఉండుంటుందో కదా. అవును నిజమే. కానీ ఇప్పుడు మనకి చాలా ధనం ఉంది కదా, ఇంకా ఆ బంగారం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు ఆ సముద్రంలో ఉన్నటువంటి బంగారం మొత్తం కావాలి. ఎలాగైనా సరే ఆ తాబేలుతో సముద్రంలోకి వెళ్ళి ఆ బంగారం మొత్తాన్ని తీసుకురండి. ఇచ్చిన దానితో సంతృప్తి పడకుండా అతిగా ఆశపడకూడదు. నువ్వు తీసుకొస్తావా, లేకపోతే నన్ను ఇల్లు వదిలి మా పుట్టింటికి వెళ్ళిపోమ్మంటావా? ప్రతి దానికి మీ ఆడవాళ్ళు అందరికీ ఇది ఒక సాకుగా దొరికింది. ఏదైనా పని అవ్వకపోతే పుట్టింటికి పోతామని బెదిరిస్తున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బంగారు మొత్తం తీసుకురా. భార్య అనే మాటలు పడలేక భర్త సరేనని అంగీకరించి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. తన భార్య ద్వారా అసలు నిజం తెలుసుకున్నటువంటి గంగయ్య కూడా సముద్రం దగ్గరికి చేరుకున్నాడు. సుబ్బడు సముద్రం దగ్గరికి వెళ్ళగానే సముద్రంలో నుంచి ఆ తాబేలు బయటకొచ్చింది. దూరం నుంచి చూస్తున్నటువంటి గంగయ్య, ఇదేనా తాబేలు ఇన్ని రోజులు వీడికి బంగారాన్ని తీసుకుని వచ్చి ఇచ్చింది? అయితే ఈ రోజు ఆ బంగారాన్ని నా సొంతం చేసుకోవాలి. కాసేపటికి తాబేలు తనతో పాటు సుబ్బడిని సముద్రంలోకి తీసుకెళ్ళింది. దూరం నుంచి చూస్తున్నటువంటి గంగయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ల వెనకాలే సముద్రంలోకి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత బంగారంతో నిండినటువంటి ఒక పెద్ద ఖజానా కనబడింది. అది చూసినటువంటి సుబ్బడు తాబేలుతో ఏదో మాట్లాడాడు. ఆ తరువాత తాబేలుతో సుబ్బడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వాళ్లు వెళ్లిన కాసేపటికి గంగయ్య అక్కడికి వచ్చి తను తీసుకొచ్చినటువంటి సంచిలోకి బంగారం మొత్తాన్ని నింపుకొని తన నడుముకు కట్టుకున్నాడు. సముద్రంలో ఆ బంగారపు సంచులు బరువు ఎక్కువ అవడం చేత గంగయ్య అక్కడే ప్రాణాలు విడిచాడు. తాబేలు సుబ్బడిని జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది. ఆ తర్వాత సుబ్బడు అక్కడ్నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లేసరికి అక్కడ గంగయ్య భార్య సుబ్బడి కోసం ఎదురుచూస్తూ ఉంది. సుబ్బడు ఇంటికి రాగానే గంగయ్య భార్య, నీతో పాటే సముద్రంలోకొచ్చాడాయన, ఇంకా రాలేదు? మీ ఆయన నాతో పాటు రావడం ఏంటి? నేను ఒక్కడనే కదా వెళ్ళింది. సముద్రంలోకెళ్ళి బంగారం తీసుకొస్తానని సంచులు తీసుకొనెళ్లారు. అసలు మిమ్మల్ని చేయమని ఎవరు చెప్పారు? మీలాగే మాకు కూడా డబ్బులు సంపాదించి బాగా బతకాలనుంటుంది కదా. సరే అయితే ముందు సముద్రం దగ్గరికి పోదాము. ఏం జరిగిందో అక్కడకు వెళ్ళాక కానీ నాకు తెలియదు. అందరూ కలిసి సముద్రం దగ్గరికి చేరుకున్నారు. సుబ్బడు తాబేల్ని బయటకు పిలిచాడు. బయటకు వచ్చిన తాబేలు తనతో పాటు సుబ్బడిని కూడా లోపలికి తీసుకెళ్ళింది. ఇద్దరూ కలిసి ఆ నిధి ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ గంగయ్య బంగారం నింపినటువంటి సంచులు బరువు ఎక్కువ అవడం చేత ఊపిరాడక చనిపోయి ఉన్నాడు. సుబ్బడు గంగయ్య శరీరాన్ని తీసుకుని ఒడ్డుకు వచ్చాడు. చనిపోయిన భర్తని చూసి గంగయ్య భార్య బోరున ఏడ్చేసింది. అక్కడే ఉన్నటువంటి అప్పలమ్మను చూసి, ఇప్పటికైనా తెలిసిందా? మనకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఎక్కువగా ఆశపడితే ఇలా పోవలసి వస్తుంది. తన తప్పు తెలుసుకున్నటువంటి అప్పలమ్మ మారు మాట్లాడకుండా అలా చూస్తూనే ఉంది. ఆ రోజు నుంచి తాబేలు ఇంకా బంగారం తీసుకొచ్చి సుబ్బడికివ్వడం కూడా ఆపేసింది. ఉన్నదాంతోనే సుబ్బడు తన కుటుంబాన్ని పోషిస్తూ జీవిస్తూ ఉన్నాడు.